దీని క్వాలిటీ అస్సలు బాలేదు, ఎందుకు తీసుకున్నా అనిపించింది. హే వాట్సాప్ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ జోన్. నేను మీ తెలుగు అబ్బాయిని, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ గ్రోమింగ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇన్స్టాగ్రామ్లో ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ చేయడం, బట్ ఏం పర్లేదు. ఈ రోజు నుండి నా ఫ్యాషన్ గేమ్తో పాటు మీ ఫ్యాషన్ గేమ్ని కూడా పెంచే బాధ్యత నాది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్స్టాగ్రామ్లో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు బ్రో కాలేజ్ అవుట్ఫిట్స్ అని. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి కాలేజ్ అవుట్ఫిట్స్ ఫర్ మెన్. ఫస్ట్ మనం వేసుకునే అవుట్ఫిట్ టాప్ నుండి కాకుండా బాటమ్ నుండి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం స్నీకర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎంత మంచిగా రెడీ అయినా వీ మస్ట్ నీడ్ ఏ గుడ్ పేర్ ఆఫ్ స్నీకర్స్. ఫస్ట్లీ 2 బేసిక్ స్నీకర్స్ ఉండాలి. వైట్ స్నీకర్స్. నా దగ్గర 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ స్నీకర్స్ ఉన్నాయి. ఈ స్నీకర్ కంప్లీట్గా వైట్ కలర్లో ఉంటుంది. కాలేజెస్కి అండ్ అదర్ అకేషన్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నేను 4 months బ్యాక్ తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 499. నెక్స్ట్ వన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇది కూడా కాలేజెస్కి అండ్ అదర్ అకేషన్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ స్నీకర్ నేను 2 months బ్యాక్ తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి కూడా 499. క్యాజువల్ అవుట్ఫిట్స్ వేసినప్పుడు చంకీ స్నీకర్స్ అస్సలు వేయకండి. పార్టీస్ అప్పుడు అండ్ ఓవర్ సైజ్ అవుట్ఫిట్స్ వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. క్యాజువల్ షర్ట్స్ లైక్ ప్లెయిన్ షర్ట్స్ అండ్ చెక్ షర్ట్స్, ఇలాంటి షర్ట్స్ వేసినప్పుడు ఇలాంటి స్నీకర్స్ అస్సలు వేయకండి, ఎందుకంటే మీ అపియరెన్స్ అస్సలు బాగోదు. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ వేసినప్పుడు ఇలాంటి చంకీ స్నీకర్స్ వేస్తే మీ అపియరెన్స్ చాలా బాగుంటుంది. బ్రో ఇంకెన్ని రోజులు ఆ స్కిన్నీ ప్యాంట్లు, పెన్సిల్ కట్ ప్యాంట్లు వేస్తావు బ్రో? ఫస్ట్ అవి తీసి డస్ట్బిన్లో పడి. ప్యాంట్ సెలెక్ట్ చేసుకునే ముందు ఈ పాయింట్స్ నోట్ చేసుకో. ప్యాంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్యాంట్ యొక్క స్ట్రైట్ ఫిట్లో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఇలాంటి ప్యాంట్స్ వేసుకున్నప్పుడు మీరు కూల్ అండ్ స్టైలిష్గా కనపడతారు. అంతేకాకుండా మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర బ్లాక్ ప్యాంట్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే మనం తెల్లారులు అదే ప్యాంట్ వేస్తాం కాబట్టి దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఓవర్ సైజ్డ్ ప్యాంట్స్. ఓవర్ సైజ్డ్ ప్యాంట్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి. అవి ట్రై చేయడం వల్ల మీ లుక్ని మంచిగా ఎలివేట్ చేస్తుంది. మెయిన్లీ మీరు చూస్ చేసుకున్న ప్యాంట్ యొక్క ఫిట్టింగ్ మీ బాడీ ఫిగర్కి సెట్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ కార్గో ప్యాంట్స్ విషయానికి వస్తే, ఈ కార్గోస్లో ఉండే సైడ్ పాకెట్స్ ఒక మంచి ఫంక్షనల్ లుక్ని తీసుకొస్తుంది. కాలేజ్ వేర్కి అండ్ క్యాజువల్ వేర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ బ్లూ జీన్స్. మీ కలెక్షన్లో బ్లూ జీన్స్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మీకు వర్సటైల్ లుక్ తీసుకొస్తుంది. నెక్స్ట్ ట్రౌజర్స్. ఈ బీచ్ కలర్ ట్రౌజర్ నేను రేర్ ర్యాబిట్లో తీసుకున్నా. దీని ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది 100% కాటన్. ఇది రెగ్యులర్ ఫిట్ వస్తుంది. టాప్ వేర్ విషయానికి వస్తే క్యాజువల్ షర్ట్స్, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అండ్ పోలోస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్ వేర్స్ వేయొచ్చు కాలేజ్కి. ఇప్పుడు క్యాజువల్ షర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్యాజువల్ షర్ట్ నేను హైలాండర్ బ్రాండ్ నుండి తీసుకున్నా. ఇది మీకు గ్రీన్ కలర్ స్ట్రిప్డ్ లైన్స్ తో వస్తుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% కాటన్. ఇది మీకు స్లిమ్ ఫిట్ వస్తుంది. ఇది మీరు వైట్ కలర్ కార్గోతో పేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ చెక్ షర్ట్. ఇది నేను షాప్సీలో తీసుకున్నా. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% కాటన్. ఇది మీకు స్లిమ్ ఫిట్ వస్తుంది. ఈ షర్ట్ మీరు బ్లాక్ కలర్ జీన్స్ తో పేరప్ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా వైట్ టీ షర్ట్ తో లేయరింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ వన్ క్యాజువల్ ప్రింటెడ్ షర్ట్. ఇది నేను కెచ్ నుండి తీసుకున్నా. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% కాటన్ అండ్ అంతేకాకుండా స్లిమ్ ఫిట్ వస్తుంది. ఈ షర్ట్ నేను వైట్ కలర్ ప్యాంట్ తో పేర్ చేసిన, అంత మంచిగా అనిపించలే. సో నేను బ్లాక్ కలర్ ప్యాంట్ తో పేరప్ చేసిన, చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నెక్స్ట్ వన్ ఓవర్ సైజ్ షర్ట్స్. అప్పుడప్పుడు కాలేజ్ కి ఓవర్ సైజ్ షర్ట్స్ ట్రై చేయండి, చాలా స్టైలిష్ గా కనపడతారు. ఈ ఓవర్ సైజ్ షర్ట్ నేను మింత్రాలో తీసుకున్నా. దీని క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. దీని ప్రైస్ 499. మింత్రాలో కుక్ అండ్ కిచెన్ బ్రాండ్ లో ఓవర్ సైజ్ షర్ట్స్ చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నేను ఈ ఓవర్ సైజ్ షర్ట్ హైలాండర్లో తీసుకున్నా. దీని క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది నేను 450 రూపీస్కి తీసుకున్నా. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వన్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్. కొన్ని కాలేజీలలో ఓవర్ సైజ్ టీ షర్ట్స్ వేసుకొని ఇస్తారు, కానీ కొన్ని కాలేజీలలో వేసుకొని ఇవ్వరు. మా కాలేజీలో వేసుకొని ఇవ్వరు అనుకోండి, బట్ నేను స్టైల్ అండ్ కంఫర్ట్ జోన్లో ఉండడానికి వేసుకొని వెళ్తా. కమింగ్ టు దిస్ ఓవర్ సైజ్ టీ షర్ట్. నేను ఈ టీ షర్ట్ హైలాండర్లో తీసుకున్నా. దీని క్వాలిటీ చాలా బాగుంది. ఇది 240 GSM తో వస్తుంది విత్ 100% కాటన్. ఈ టీ షర్ట్ నేను మింత్రాలో తీసుకున్నా. ఇది సింపుల్ బ్రాండ్ లోగోతో వస్తుంది విత్ 100% కాటన్. ఈ టీ షర్ట్స్ నేను 2 months బ్యాక్ తీసుకున్నా. అస్సలు కలర్ ఫేడ్ అవ్వలేదు. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ తో పాటు స్వెట్ షర్ట్స్ కాలేజ్ కి క్లాసిక్ లుక్ తీసుకొస్తుంది. ఈ స్వెట్ షర్ట్ నేను మింత్రాలో తీసుకున్నా. దీని ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 599 అండ్ ఇది 100% కాటన్. నెక్స్ట్ వన్ ఈ ఆరెంజ్ కలర్ స్వెట్ షర్ట్ నేను హైలాండర్ నుండి తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 499. పాలిస్టర్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. దీని క్వాలిటీ అస్సలు బాగాలేదు, ఎందుకు తీసుకున్నా అనిపించింది. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిస్టర్ ప్లస్ కాటన్ ఉన్న ఫ్యాబ్రిక్ అస్సలు తీసుకోకండి, ఎందుకంటే ఇది 2 times వాష్ చేయగానే ఎమ్మటి కలర్ షేడ్ అయిపోతుంది అండ్ మీకు కంఫర్టబుల్ కూడా ఉండదు. నెక్స్ట్ వన్ పోలోస్. మీ దగ్గర పోలోస్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, స్మార్ట్గా కనిపిస్తారు. మెయిన్లీ స్ట్రిప్డ్ పోలోస్ ఆర్ ప్లెయిన్ పోలోస్ ట్రై చేయండి. పోలో టీ షర్ట్స్ మీద చినోస్ కానీ ట్రౌజర్స్ కానీ వేస్తే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. 2 పోలో టీ షర్ట్స్ నేను మింత్రాలో తీసుకున్నా. వీటి క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది.
నేను 2 టైమ్స్ వాష్ చేసిన, అస్సలు కలర్ ఫేడ్ కాలేదు. అండ్ ఇవి స్లిమ్ ఫిట్ వస్తాయి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, యాక్సరీస్ అంటే ఎక్కువ హడావుడి ఏం చేయకండి. జస్ట్ వాచ్ ఒకటి, వాలెట్ ఒకటి మెయింటైన్ చేయండి. వాచెస్ విషయానికి వస్తే వాచెస్ కొనే ముందు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైనా 2 వాచెస్ తీసుకోండి, అన్ని అవుట్ఫిట్ మీద సెట్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యారింగ్ ఏ వాలెట్. ఈ మధ్య పేమెంట్స్ అన్ని డిజిటల్ అయిపోయినాయి. క్యాష్ ఎవ్వరూ మెయింటైన్ చేయడం లేదు. మీరు వ్యాలెట్తో పాటు మినిమం అమౌంట్ క్యారీ చేయండి. ఎందుకంటే పేమెంట్స్ ఫెయిల్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ ముందు ఎంబారెసింగ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ వీడియోలో వేసిన ప్రతి ఒక్క అవుట్ఫిట్ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు ఫ్యాషన్ జోన్.